శ్రీమాత్రే నమః. వందే మాతరం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త. కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా అటు తెలంగాణ, ఇటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఒక చతుర్భుజి అంటే ఒక స్క్వేర్ టైప్లో బుల్లెట్ ట్రైన్ కోసమని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపింది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకి మరింత శుభవార్త ఏంటంటే, అమరావతి మీదుగా హైదరాబాద్ టు చెన్నై వెళ్ళేటటువంటి బుల్లెట్ ట్రైన్ కారిడారు అమరావతి మీదుగా సిఆర్డిఏ పరిధిలో వెళ్తూ ఉందన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 8 స్టేషన్ల కోసం అని చెప్పని ప్రతిపాదనలు చేయడం జరిగింది. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట ఇట్లాగా 8 స్టేషన్లు ప్రతిపాదన చేశారు. దీని ద్వారా ఏంటంటే మనందరికి తెలిసిందే, చాలా హై బడ్జెట్ కారిడార్ అయినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి మెట్రో నగరాలన్నిటినీ కూడా హై స్పీడ్ కనెక్టివిటీ తోటి కనెక్ట్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ గారి లక్ష్యంలో భాగంగా ఇప్పటికీ కొన్ని చోట్ల బుల్లెట్ ట్రైన్ కారిడార్లు నిర్మితం అవుతూ ఉన్నాయి. మనకు కూడా ఇక్కడ హైదరాబాద్ టు చెన్నై ఒక కారిడార్ బుల్లెట్ ట్రైన్, అలాగే హైదరాబాద్ టు బెంగళూరు ఇంకొక బుల్లెట్ ట్రైన్ కారిడార్ తోటి ఈ 2 కారిడార్లు, ఒకటేమో 577 హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటటువంటి బుల్లెట్ ట్రైన్ కారిడార్ వచ్చేసి 577 కిలోమీటర్లతో, అలాగే హైదరాబాద్ చెన్నై 745 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ప్రజలందరికీ కూడా తమ విలువైనటువంటి సమయం ఆదా అవుతుంది. అలాగే తమ శక్తి మరియు ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా తొందరగా పనులు చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఊహించండి, హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై 1-2 గంటల్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పటివరకు ఓన్లీ ఫ్లైట్కి ఆ సదుపాయం ఉంది. కాకపోతే ఫ్లైట్ ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, గంట ముందు వెళ్ళాలి, ఆ ఊరికి దూరంగా ఉంటాయి ఎయిర్పోర్ట్లు, ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు 2 రాష్ట్రం మీదుగా వెళ్తున్నటువంటి కారిడార్లు ఇవి. మరొకసారి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. అలాగే ఇంకొక మంచి అంశం ఏంటనంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతి విలేజ్ లో కూడా ప్రజలందరికీ అంటే గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకి మంచి మెరుగైనటువంటి ఆరోగ్య సదుపాయాలు, వైద్య సదుపాయాలు అందాలి అని చెప్పని విలేజ్ హెల్త్ క్లినిక్లని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని నిధులు కూడా ఇచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 2309 విలేజ్ హెల్త్ క్యాంప్స్ కి హెల్త్ క్లినిక్లకు సంబంధించి వారు కట్టకుండా ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం 903 కోట్లు అంటే ఓవరాల్ గా 1,030 కోట్లు 1130 crores లో 80% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే దగ్గర 903 కోట్లతోటి దాంతో 4472 విలేజ్ల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేస్తారు. అంటే ఆపేసి జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి 2309 ప్లస్ ఇప్పుడు ఇంకొక కొత్తగా 2163 విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడంతో పాటు 16వ ఆర్థిక సంఘం నిధుల కింద కూడా ఇంకొక 753 కోట్ల రూపాయలతోటి మరొక 1380 విలేజ్ హెల్త్ క్లినిక్లని నిర్మించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందించింది. కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా మనందరికీ తెలిసి ఇప్పటికే భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ఎదిగింది. అలాగే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుని నెంబర్ 1 స్థానంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కూడా మనం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు దీనిలో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ఆ కాన్సెప్ట్ తోటి ఆత్మనిర్భరత తోటి సాధించడంతో పాటు మేక్ ఫర్ ద వరల్డ్ అంటే భారతదేశాన్ని అన్ని రంగాలకి సంబంధించి గ్లోబల్ పాయింట్ లాగా చేయడం కోసమని భారతదేశం అడుగులు వేస్తుంది. అందులో ముఖ్యంగా కీలకంగా ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో మనకి ఐఫోన్ కి సంబంధించి వెనకాల చాసిస్ ఉంటాయి కదా, అలా చాసిస్ మరియు ఆ వెనకాల ఉన్నటువంటి కవర్ ఏదైతే ఉంటుందో యాపిల్ ఫోన్లకు సంబంధించి వాటిని కుప్పంలో తయారు చేయడం కోసము హిండల్కో కంపెనీ, అల్యూమినియం కంపెనీ అది, ఆ హిండల్కో వారి దగ్గర 590 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇక్కడ కుప్పంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇదే కాకుండా మనకు తెలిసి నిన్ననే 53,000 కోట్ల ప్రాజెక్టులు వర్త్ ఆంధ్రప్రదేశ్కి కూడా పెట్టుబడులు కంపెనీలు వివిధ రూపాల్లో వస్తూ ఉన్నాయి. ఇంకొక విశాఖ వాసులకి మరి ముఖ్యంగా నా శుభాభినందనలు. ఎందుకంటే విశాఖ మహిళలకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ నిన్న రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక
770 మంది పైన సర్వే, మహిళల పైన సర్వే చేసి ఓవరాల్ గా జాతీయంగా 65% మహిళలు భద్రతగా ఉన్నారు. భద్రతలు అంటే కేవలం ఇక్కడ శాంతి భద్రతలే కాదండి, ఆయా నగరాల్లో ఉన్నటువంటి మహిళలకి తమ విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యము, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ, ఇటువంటి వాటిపైన కూడా వారు సర్వే చేయడం జరిగింది. దాంట్లో మన విశాఖపట్నం, మన రాష్ట్రంలోని విశాఖపట్నం కూడా మంచి చాలా సురక్షితమైనటువంటి ప్రాంతాలు, సిటీగా పేరు సంపాదించడం జరిగింది. అలాగే భువనేశ్వర్, ఇంకా కొన్ని సిటీస్ కూడా ఉన్నాయి. సో విశాఖ వాసులకి, మరి ముఖ్యంగా విశాఖ మహిళలకి మరొకసారి అభినందన తెలుపుకుంటూ భారత్ మాతాకి జై.